అందరికీ నమస్తే. ఏబీ యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశన్న. మిత్రులారా, భద్రాద్రి కొత్తగూడెం విజయనగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఇది చింతలకుంట చెరువు. చింతలకుంట చెరువుకి ఆనుకొని ఉన్న ఈ బిల్డింగ్లు ఇవి. అవి చూడండి ఒకసారి, ఆ వెహికల్ ఏ విధంగా పోతుందో చూడండి. అయితే ఇది 20 అడుగుల నాల. మనకి ఇక్కడ కనబడుతున్న అది 20 అడుగుల నాల. దాన్ని 4 అడుగులు చేసిళ్ళు. మిగతా 16 అడుగులు మరి ఎవరు మింగేశారో మింగేశారు. అయితే ఇలా నాలుగు నాలాలు ఉన్నాయి. మా ఎమ్మెల్యే సాంబశివరావు గారి ఇంటి లైన్లో ఒక నాల, ఇక్కడ ఒక నాల, ఈ మధ్యలో ఒక నాల, ఆ చివర ఒకటి ఉంటుంది. ఆ చివర ఒక నాల ఉంటుంది. 20 అడుగుల నాలాలు. ఈ 20 అడుగుల నాలాలు ఇక్కడ ఉన్న కొంతమంది స్వార్థపరులు కబ్జా చేసి 20 అడుగులను మూసేసి దాన్ని 4 అడుగులు చేసి, మరి ఇక్కడ ఉన్న అధికారులు ఎవరైతే సోద్యం చూసుకుంటూ ఉన్నారో వీళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చిందో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రాకపోకలు కూడా చూడండి. గణేష్ నవరాత్రులు ఒకవైపు విగ్రహాలతో పెద్ద పెద్ద వెహికల్స్ రావడం జరుగుతుంది. మరోవైపు ఈ నాలాలను మూసిన వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చిందో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఏబీ యూట్యూబ్ ఛానల్ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే మీరు ఒకసారి ఇవి చూసుకొని గమనించండి. మొత్తం షాపులన్నీ కూడా మరి మూసుకొని పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి వర్షాకాలము ప్రతి వర్షాకాలము ఇదే పరిస్థితి. మరి దీని శాశ్వత పరిష్కారం లేదా అని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రాకపోకలు మొత్తం బంద్ అయినాయి. గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి. ఒక పక్కన విగ్రహాలను నిమజ్జనం చేయడానికి మరి వెహికల్స్ రావడం జరుగుతుంది. ఇటువైపు షాపింగ్లు మూసుకొని పెట్టుకున్నారు. మరి షాపులలో కూడా పోయి వస్తువులు పాడే పరిస్థితి ఏర్పడింది. ఈడ స్థానిక ఎమ్మెల్యే ఇంటికి పోవాల్సిన ఎమ్మెల్యే ఇంటికి కూటవేటు దూరంలోనే ఇది చింతలకుంట చెరువు ఉన్నది. దయచేసి ఒకసారి గమనించి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఇక్కడ ప్రజలు డిమాండ్ చేయడం జరుగుతుంది. వర్షాకాలం వస్తే చాలు ఇక్కడ తాత్కాలికంగా పనులు చేస్తారు తప్ప శాశ్వత పనులు అనేది జరగట్లేదు. ఈ 4 నాలాలను మూసిన వాళ్ళని వెంటనే వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఓసారి బస్సులు చూడండి. మరి వర్షాకాలం వస్తే మరి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు, పేద ప్రజలు ఇక్కడ అనేక షాపులు పెట్టుకొని కిరాయిలకు రెంట్ తీసుకొని వాళ్ళ జీవనం గడుపుతూ ఉంటారు. మరి ఆ జీవనానికి ఈ విధంగానే ప్రతి వర్షాకాలం ఈ విధంగానే ఉండాలని చెప్పేసి మరి వాళ్ళు ఆవేదన చెందడం జరుగుతుంది. ఇక్కడ షాపింగ్లు ఉన్నాయి. 2 3 హాస్పిటళ్ళు ఉన్నాయి. ఈ 2 3 హాస్పిటల్లో కూడా ఎమర్జెన్సీ వస్తే మరి ఏ విధంగా వాళ్ళని తీసుకుపోయి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అంటే ఎవరైనా ప్రాణాపాయంలో ఉంటే వాళ్ళు ప్రాణాలు పోవాల్సిందేనా? ఈ చెరువు ఇట్లా పొంగి ఈ విధంగానే ఉండాల్సిందేనా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఏం చేస్తారని చెప్పేసి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మా కోననేని సాంబశివరావు గారు ఏం చేస్తారో మాకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు 2 రోజులు 3 రోజులు విపరీతంగా వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. మరి ఈ వర్షానికి మరి ఈ కట్ట తెగిపోతే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారని చెప్పేసి ఇక్కడ ఏబీ యూట్యూబ్ ఛానల్ తరఫున మా డిమాండ్ చేయడం జరుగుతుంది. స్థానిక ప్రజలు కూడా ఆవేదన చెందుతారు. ఏమిటి ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా మా పరిస్థితి ఏంది? ఏ విధంగా ఇట్లాగే ఉండాలన్నా మా పరిస్థితి? మరి దీనికి శాశ్వత పరిష్కారం లేదా అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ కోరుకోవడం జరుగుతుంది, ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. మిత్రులారా, ఈ 4 నాలాలను మూసిన వాళ్ళని ఎవరైతే 4 నాలాలు మూసిల్లో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి స్థానిక ప్రజలు డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రతి వర్షాకాలము ఇక్కడ ఈ రోడ్లు చెరువును తలపించేలా ఉన్నాయి. ఇక్కడ స్థానికంగా ఇక్కడ వ్యాపారస్తులకు కూడా అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. 2 హాస్పిటల్ 3 హాస్పిటల్ ఉన్నాయి. మరి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకి మరి వారి ప్రాణాలు పోవాల్సిందేనా? ఈ నాలాలు కబ్జా చేసిన వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలు డిమాండ్ చేయడం జరుగుతుంది.
ఇది 20 అడుగుల నాల, ఇలాగే 3 ఉంటాయి, అటువైపు 2 ఇటువైపు 1. సాంబశివరావు గారి ఇంటి లైన్లోకి ఏమో మరి మా ఎమ్మెల్యే గారి ఇంటి లైన్లోకి పోయే నీళ్ళని కూడా ఇటే పెట్టిళ్ళు. మరి దయచేసి ఆ నీళ్ళని అడ్డు పోవాల్సిందిగా మలచాల్సిందిగా మా పాలకులకి విన్నవించుకోవడం జరుగుతుంది. ఈ నాలాలు 20 అడుగుల నాలాలకి స్ట్రైట్గా బిల్డింగ్ కట్టేసిండు. మరి ఈ అక్రమదారులకి పర్మిషన్ ఎవరిచ్చిందని చెప్పేసి స్థానిక ప్రజలు మరి ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. వీళ్ళకి పర్మిషన్ ఎవరిచ్చిళ్ళు, ఈ నాలాలు కూల్స్తూ ఉంటే ఇక్కడ స్థానిక ప్రజలు మరి ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చిళ్ళు, వాళ్ళకి మరి ఎట్లా అమ్ముడుపోయాలో ఏమో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ భవిత హాస్పిటల్ ఉన్నది, ఎమర్జెన్సీ వస్తే మరి ఈ నీళ్ళకి మరి పేషెంట్లు ఎమర్జెన్సీ అయితే మరి వాళ్ళ ప్రాణాలు ఈ నీళ్ళు ఉండడం మూలంగా పోవాల్సిందేరా. మరి దీని మీద మా ఎమ్మెల్యే ఇంత కూడా చొరవ చూపట్లేదు. ఇంత నిర్లక్ష్యంగా వహిస్తే, అధికారులు కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ప్రజలు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక ఇటువైపు హాస్పిటల్, ఈ వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఏదో తాత్కాలికంగా ఏదో వర్క్ చేస్తారు తప్ప శాశ్వత పరిష్కారం చేయట్లేరు. ఇక్కడ స్థానిక ఉన్న మరి ఎవరైతే ఈ కొట్లు పెట్టుకొని జీవనం గడుపుతున్నారో, రెంట్లు కట్టుకొని, వాళ్ళకి ప్రతి వర్షాకాలం కూడా ఈ ముంపుకి గురవడం మూలంగా మరి వాళ్ళ వ్యాపారాలు లేక నీళ్లు దాంట్లోకి పోయి, ఇటువైపు షాపులు చూడండి, ఈ షాపులు చూడండి, ఈ షాపులలో కూడా నీళ్లు పోయి వస్తువులు పాడైపోయే పరిస్థితి ఏర్పడేది. మరి దీనికి ఇంత నిర్లక్ష్యం వహిస్తే మరి ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువైపు నీళ్లు నదిని తలపించే విధంగా మరి ఒకసారి చూడండి, ఒక నదిని తలపించే విధంగా మరి ఈ నీళ్లు పొంగుతున్నాయి. ఈ నాలాలు ఎవరైతే కబ్జా చేసిలో వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలని చెప్పి ఏబీ యూట్యూబ్ ఛానల్ తరపున డిమాండ్ చేయడం జరుగుతుంది.